Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ షన్విత. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ గురించి మనతో మాట్లాడడానికి శివరుద్ర స్వామి గారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఏంటి, సమాజంలో ఏం జరుగుతుంది, ఎలా ఉండాలి, ఏం జరగబోతుంది, ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్స్ తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా, చెప్పు తల్లి. ఎలా ఉన్నారండి? ధర్మరక్షణలో పరమాత్ముడి పర్యవేక్షణ పాటిస్తూ తిరుగుతూ ఉన్నామమ్మా. ఇప్పుడు మనం రీసెంట్గా చూసినట్టయితే బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరగడం, హిందువులు మన ఇండియాకి రావడం, ఇలా చూస్తున్నాం కదా. దాని గురించి మీరు ఏమంటారండి? వాస్తవం, పరమాత్ముడు ఒక ఆజ్ఞ ఏం రాసి పెడుతుంటాడంటే అమ్మా, మనం చూస్తుంటే బంగ్లాదేశ్ అని మాట్లాడకూడదు. ఒకప్పుడు ఇదంతా హిందుత్వం. అంటే ఒకప్పుడు ఇన్ని దేశాలు, ఇన్ని విభజనలు అయితే లేవు. ఒక బంగ్లాదేశ్ అనే విషయానికి వచ్చే మీరు క్వశ్చన్ రేస్ చేశారు కాబట్టి, బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, హిందువులపైన దాడి ఎందుకు జరుగుతూ వస్తుంది? అవునండి. ముఖ్యంగా స్థానబలం లేదు కాబట్టి మన వాళ్ళు కొద్దిగా ఎనికి తగ్గుతూ ప్రాణరక్షణకై కొంతమంది వేరే వేరే రాష్ట్రాలంటే మన ఇండియాకి వస్తున్నారు, అంటే భారతదేశానికి. అని ముఖ్యంగా చూడమ్మా, మీ ఊర్లో నీకు ఉన్న స్థానబలం కంటే ఏ ఊర్లో పోయినా రాదు. అవునండి, ఇదైతే వాస్తవం. వాస్తవం. నిన్ను పిలిచిన పలకరించిన వాళ్ళు ఉంటారు, నేను రోజు చూసిన వాళ్ళు ఉంటారు, నీ మర్యాదలు, నీ వివరణలు, ఏదైనా ఆపద వస్తే ఆదుకునే వాళ్ళు 10 మంది పక్కనే ఉంటారు. బంగ్లాదేశ్లో పరిస్థితి కూడా ముమ్మాటికి భారతదేశంలో ఉన్న వాళ్ళది అదే. జరిగిన ముఖ్యమైన సంఘటనలు ఏం మాట్లాడతాం అక్కడ, ఒక విద్యార్థుల సంఘర్షణ కాస్త కుటుంబాల దాకా వచ్చేసి ఎన్ని రోజుల నుంచో అక్కడే పుట్టి అక్కడే పెరిగి జీవనాభివృద్ధి పెట్టుకున్న వాళ్ళు కూడా ప్రాణభయంతో మన భారతదేశానికి వస్తున్నారు. ఇక్కడ జరిగింది ఏంటంటే, బంగ్లాదేశ్లో ఎందుకు అరాచకాలు జరుగుతున్నాయి, ఎందుకు మనపైన అంత వ్యతిరేకత వచ్చింది, ఎందుకు మనపైన ఆ స్థితిగతులని మనం ఇప్పుడు చూస్తున్నామంటే, ముఖ్యమైన ఏంటంటమ్మా, ఇక్కడ నుంచి బ్రతుకు తెరువుకి వెళ్ళేసి అక్కడే మన వాళ్ళు చాలామంది జీవనం అక్కడే కంప్లీట్గా పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు అలాంటి ఫెసిలిటీస్ మన ఇండియాలో లేవా? ఒక క్వశ్చన్ మనం రేజ్ చేసుకొని ముందుకెళ్ళాలి. భారతదేశంలో ఏ సాఫ్ట్వేర్ తీసుకున్నా, ఏ ఉద్యోగాలు తీసుకున్నా, ఎలాంటి ఐటీస్ తీసుకున్నా కూడా మన దగ్గర వేరే వేరే దేశాలకి నిదర్శనంగా ఉన్నాం మనం. ఇక్కడ చాలా మంది ఇక్కడికి వచ్చి కూడా బతుకుతున్నారు కదా, మన దగ్గర ఎంతమంది వచ్చి బతుకుతున్నారు కదా. అలాంటిది బంగ్లాదేశ్లోనే ఆ ప్రత్యేకంగా మాట్లాడిన వివరణ ఎందుకు వచ్చిందంటే అమ్మా, వాళ్ళల్లో ఒక అంతర్యుద్ధం ఏం మొదలైంది అని అంటే, వాళ్ళకి ఉద్యోగాలే కానీ, వాళ్ళ ప్రభుత్వాల నుంచి రావాల్సిన ఏదైనా వెసులుబాట్లే కానీ, ఇంకేదైనా ప్రత్యామ్నాయ పరిస్థితులని ఎవరో వచ్చి ఇక్కడ ఉండి మా పైన ఉండే స్థితిగతులను అనుభవిస్తున్నారా అనేదే అక్కడ ఇంతటి ఒక చిన్న అగ్గి అక్కడ పెట్టేశారు వాళ్ళు, ఎండుగడ్డి మీద ఒక వ్యక్తి. ఇలా రాచరికం దాకా వచ్చిందమ్మా. ఇక్కడ నేను ముఖ్యంగా మన భారతీయులు ఇలా మన భారతదేశానికి రావడం చాలా 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 శుభసూచకమని మాట్లాడాలి. శుభసూచకమైంది గురువు గారు. చాలామంది ప్రాణాలు, చాలామంది అవమానాలు, చాలామంది వ్యతిరేకతలు అనుభవించారు కదా అని మీరు అడిగినప్పుడు కూడా అమ్మ, నా భారతదేశంలో పుట్టిన వాళ్ళు నా ఇంటికి తిరిగి వస్తే శుభసూచకమేగా. ప్రాణాలు భారతదేశం వదిలి వేరే దేశాల్లో పోయి వదులుతూ ఉన్నారు అని అంటే ఎంతటి అవమానం మనకి. ఇక్కడే ఉండి సొంతూరులో చిన్న కష్టమైనా పెద్ద కష్టమైనా చేసుకొని బతికే బతుకుకు విలువ. అక్కడ పోయి ప్రాణాలు వనంగా ఉండి అర్ధరాత్రి ఎవరు వస్తారో తెలియదు, మధ్యాహ్నం ఎవరు వస్తారో తెలియదు, సాయంత్రం ఏమవుతుందో తెలియదు అన్నప్పుడు మన ఇంటికి చేరి భవిష్యత్తు ప్రణాళికలు ఇప్పుడు ప్రభుత్వ రంగాలు దానికి ప్రత్యామ్నాయంగా చేసుకొస్తూ వచ్చాయమ్మా. ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, కలెక్టర్స్ ఉంటారు, మంచి మంచి రిటైర్డ్ ఆఫీసర్స్, వీళ్ళందరూ ప్లాన్స్ కూడా ప్రభుత్వాలు ఏమని తీసుకుంటూ వస్తుందంటే, అక్కడ నుంచి తిరిగి వచ్చిన వాళ్ళకి, అంతటి ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ కూడా ఆ వెసులుబాటు ఇవ్వాలి కదా. అంటే ఆ ఫెసిలిటీస్ మనం క్రియేట్ చేయాలి కదమ్మా. మొదట ప్రాణాన్ని కాపాడుకోవడం అనేది అక్కడ ఎందుకు జరిగింది అని అంటమ్మా, ఎవరు కూడా మన భారతదేశం అంత మంచి మనస్సు ఉన్న వాళ్ళు లేరు. మన వాళ్ళు తెలుసుకోవాల్సింది ముఖ్యమైనది ఇది. మనం ఇంతమందిని మోస్తాం, ఇన్ని విభిన్నమైన మతాలు, జాతులు ఎంతో వస్తారు బతుకు తెరుకు. ఎక్కడ మనం క్వశ్చన్ చేయం, అందరం కలిసే ఉంటాం ఇక్కడ. అక్కడ బంగ్లాదేశ్లో ఏం జరిగిందంటే అమ్మా, అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వాళ్ళు కూడా మన పైన మంచి ఇష్టంగా ఉన్న వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. కానీ ఎవరో ఒక వ్యక్తి ఖచ్చితంగా మనం ఏమంటామంటే కల్పితమైన విషయాలు చెప్పి ఉన్నాయి లేనట్టుగా చేసిందే ఇప్పుడు మీరంటున్న ఒక మరణ ఆ యొక్క. ఎలా అంటే, ఒక వ్యక్తి ప్రాణం పోతే మళ్ళీ బతికి వస్తాడని ఎదురు చూస్తున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు అక్కడ. అంటే అంతటి మారణ హోమాలు చేయాల్సిన అవసరమే లేదు కదా తల్లి. అక్కడ ఒక ప్రాణాన్ని తీసేంతగా అంత కక్ష సాధింపులాగా
కంటిన్యూస్గా చేస్తూ వస్తున్నారు వాళ్ళనంటే వాళ్ళు నిర్ణయం బలంగా తీసుకున్నారా అని అర్థం. అవునండి. వాళ్ళు ఇప్పుడు చూడండి, కొంతమంది ఇంటికి వచ్చిన వాళ్ళని అడిగేది ఏంటంటే, అక్కడ చేస్తున్న చూడమ్మా ప్రతిరోజు అవమానాన్ని భరించలేము కదా. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఏంటంటే, మన దగ్గర ఉన్న అన్ని సోర్సెస్ని ఉపయోగించుకుంటే ఇంకొక 2 సంవత్సరాలకైనా 3 సంవత్సరాలకైనా మన భారతదేశంలో అన్ని ఉద్యోగాలు ముందుకు వెళ్ళొచ్చుగా. ప్రభుత్వాలు ఈరోజు ఎన్ని చేయట్లేదు. బంగ్లాదేశ్లో మనం ఓడిపోలేదు, తగ్గామంతే. అదే బంగ్లాదేశ్ వాళ్ళు మన భారతదేశంలో ఎంతమంది లేరు? చాలా మనం వెతికి ఈరోజు ఏమైనా అన్నామా? ఎవరిని అనలేదు కదా. అలాంటిది అవతల వ్యక్తి అంటున్నాడంటే అమ్మ అక్కడ మన విలువలు పెరుగుతున్నాయని అర్థం. మన తెలివిని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారని అర్థం. మన జ్ఞాన సంపత్తిని వారి యొక్క విజ్ఞానానికి దెబ్బ ఏదైనా తీస్తుందేమో అన్న ఆలోచన కొంతమంది మూర్ఖులు చేసింది, అది అందరు చేసినది అని చెప్పలేము. అక్కడ మంచి మంచి వాళ్ళు ఉండవచ్చు, మనమైన సానుభూతి ఉన్న వాళ్ళు కూడా ఉండవచ్చు. మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే అమ్మా, ఇకపైనైనా మన భారతదేశం విలువ తెలుసుకోవాలి. ఇకపైనైనా మనం ఇక్కడ ఉండాలి. ఇకపైనైనా ఇక్కడ ఉండి మన వ్యవసాయం నుంచి మొదలు పెడతాయమ్మా. ఐటీ సోర్సెస్ ఢిల్లీలో ఎంతమంది అమ్మాయిలు ఈ రోజుల్లో ఫ్లైట్ నడపట్లేరు? ఎంతమంది అమ్మాయిలు ఈ రోజుల్లో వచ్చేసి బస్సులు నడపట్లేరు? ఎంతమంది అమ్మాయిలు ఇప్పుడు చూస్తే మనం చిన్న విషయాలు మాట్లాడితే అమ్మా, బైక్ మీద బుల్లెట్ల మీద వెళ్తున్నారు. ఇక్కడ ఎడ్యుకేషన్ ఈజ్ గోయింగ్ వెరీ వెరీ వైరల్. ఇక్కడ సిస్టమ్స్ అనేది మనం తీసుకొచ్చుకునే. బంగ్లాదేశ్కు నువ్వు ఎప్పుడో వెళ్ళావు అంటే ఉద్యోగ నిమిత్తం వెళ్ళావు, అప్పట్లో మనకు ఫెసిలిటీస్ లేవు. కానీ ఇప్పటికన్నా మన యూత్, రానున్న జనరేషన్స్ ఒక థింక్ ఏం చేయాలంటే, మన భూమండలం ప్రత్యేకించి భారతదేశ మండలంలో ఉన్నంత సుఖం, మనకు ఉన్నంత వెసులుబాట్లు, మన దగ్గర ఉన్నంత దైవారాధన ఏ ఖండంలో ఉండదమ్మా. అక్కడ జరుగుతుందనంటే అమ్మా, వాళ్ళ స్థానబలం ఉంది, వాళ్ళు నిన్ను ఈరోజు అవమానపరిచారు, నువ్వేమి అనలేక తిరిగి వచ్చగలిగావు. కానీ అక్కడే ప్రాణాలు పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొంతమందికి ఒకటి ఏముంటుందంటే అమ్మా, ఆ ఉన్న ఇల్లు వదలలేరు, ఆ ఉన్న ప్రాంతం వదలలేక ప్రాణాలు వదిలిన వాళ్ళు వందల్లో ఉండవచ్చు. ఇప్పుడు వస్తున్న వాళ్ళంతా పరమాత్ముడు రక్షించుకుంటున్నాడు, మన ప్రభుత్వాలు ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళని తెచ్చుకుంటుంది. ఇకపైన మనం ముందుకు వెళ్ళాలని అలా అవకాశాలు మనం వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం కంటే అమ్మా, మనమే ఇక్కడ ఉండి నలుగురికి 4 విధాలు చెప్పే పద్ధతి ఉన్నదాన్ని చదురుకుపోతూ ఉంటే ఎంత మంచి వివరణ ఉంటుంది తల్లి. కాబట్టి అంటే బంగ్లాదేశ్ విషయం మాట్లాడుకోవడం కంటే ముఖ్యమైనది మన ఇంటి విషయం మాట్లాడుకుందాం. అందుకని మన దగ్గర మనమే ఉండి ప్రభుత్వాలను హెచ్చరిస్తాం, తిరుగుదాం ఉద్యోగాల గురించి. ఒకరోజు కాకపోతే ఒకరోజైతే ఉద్యోగం లేక తప్పదు కదా. అలా చేసి కాపాడదాం. ఇక్కడ మన వాళ్ళకి ఓపిక లేక, ప్రభుత్వాల చుట్టూ తిరగలేక, అడగలేక, చేయలేక వేరే దేశాలకి ఈజీగా వెళ్తున్నాం. అదే బంగ్లాదేశ్లో మన భారతదేశంలో ఉన్న స్త్రీలు కానీ, మన భారతదేశంలో ఉన్న పురుషులు కానీ ఉద్యోగం చేయండి, వాళ్ళకి రాబడి కానీ ఏదన్నా ప్రాఫిట్ రాకుండా ఉందమ్మా. మన వాళ్ళ వల్ల కూడా వాళ్ళకి లాభం ఉంది కదా. సిటిజన్షిప్ ఉన్నంత మాత్రాన మనం ఇండియా వాళ్ళం కాకుండా ఉండదు. ఇక్కడ నుంచి వచ్చిపోవడం, అక్కడ నుంచి పోతుంటాం. ఒక విధంగా చూస్తే నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటారు ఈ బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళని. అలాంటి వాళ్ళు బాగుపడడానికే కదా ఈరోజు బంగ్లాదేశ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇండియా గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మనం తిరుగుబాటు చేయలేము అనేది అందరి మనసులో ఉందమ్మా. కానీ తిరుగుబాటు ఒకప్పుడు ఇండియానే చేసేది అన్నిటిపైన. ఈరోజు అందుకని మనం ఉన్నాం. ఈరోజు మీరు అన్నట్టు ఒక సాధు లక్షణాన్ని తీసుకున్న వాళ్ళు ఏంటంటే అమ్మ, సొంత ఊరిలో ఉన్న బలాన్ని సంపాదించండి అంటున్నా. సొంత మనుషుల మధ్యలో ఏంటంటే అమ్మ, ఒక పూట భోజనం చేయకున్నా అందరినీ చూస్తే నిమ్మలం అనిపిస్తుంది. అక్కడ బంగ్లాదేశ్లో ఏం నిమ్మలం ఉంది తల్లి? కోట్ల సంపాదన. నిద్రకి మాత్రలు వేస్తాం మనం, మద్యం తాగేసి నిద్రపోతుంటారు. అలాంటి సుఖమైన నిద్రలు లేక ఇప్పుడు భారతదేశంలో వచ్చిన వాళ్ళకమ్మ శాసన గ్రంథాల మీద ప్రమాణం చేసి ఏం చెప్తుంది ఏంటంటే, ఇకపైన వాళ్ళు సుఖమైన నిద్రపోతారు. మా ఇంటికి మేము వచ్చేసాము, మా భారతదేశానికి మేము వచ్చేసాము, మా ఈ రక్తం ఇది, మా ఇల్లు, మా సంసారం అని వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. కోల్పోతుండొచ్చు కొంచెం ఆస్తి నష్టం, డబ్బు నష్టం. కాకపోతే ఏంటంటే రానున్న రోజుల్లో వాళ్ళకి సుఖభోగాలు పరమాత్ముడు ఖచ్చితంగా రాసిస్తాడు కదా. ఎవరైనా అదే కోరుకుంటాడు కదమ్మా. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? పెద్ద హెచ్చరిక ఇచ్చారు. భారతదేశంలో ఎవరికి అవమానాలు జరగకుండా అందరూ తిరిగి రండి అని అన్నారు. తండ్రి స్థానం అయినది అంటే ఆయన ఎంత బాధపడుతుండొచ్చు. ఒక మాట చెప్పడానికి ఆయన ఎంత బాధ, ప్రాణాలు పోయినాయి అని అంటే ఆయనకు అవమానం కాదా? ఇప్పుడు ఒక తండ్రి స్థానం అయినది. ఇప్పుడు ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి, వీళ్ళకి బాధలు కావట్లేదు అంటారా? ఇప్పుడు మన వ్యక్తి మన దగ్గర కొట్టుకు తెచ్చినా పర్లేదు, కానీ వేరే వాడి విషయంలో అవమానం అయితే ఎంత బాధ అవుతుందమ్మా. తల్లిదండ్రులు లాంటి వాళ్ళే ఇప్పుడు వాళ్ళ విషయం అదే చెప్పాలి. ఇప్పుడు మన పిల్లల్ని మనం ఎంత గట్టి కొట్టినా ఏమనిపించదు, కానీ వేరే వాడు ఇలా ఒక చిన్న మందలించినా కూడా వాడిని చంపడానికి వెళ్తాం మనం. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే మన పైన. ఆ బాధ తట్టుకోలేకపోతున్నాం మనం. అందుకని మన దగ్గరికి వచ్చి మన ఇంటికి చేరితే అమ్మా, ఉద్యోగాలు మీరు అన్న అన్ని విషయాలు జరగాలి. ఇకపైన యూత్ యావత్ భారతదేశం తెలుసుకోవాలి మన ఈ యొక్క సంపద ఎంతటి విలువైనది అనేది. అది తల్లి. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక తెలియని మనిషికి చాలా అంటే ప్రాముఖ్యత ఇస్తాం. అంటే మన ఇంటికి వచ్చినా కానివ్వండి, లేదంటే మనం రోడ్ మీద కలిసినా కానివ్వండి. కానీ బంగ్లాదేశ్లో హిందువులు రోడ్లు ఎక్కిన పరిస్థితి వచ్చింది. దాని గురించి మీరు ఏమంటారండి? మరి రోడ్డున్న చూడండి, ఒక వ్యక్తి మీరన్నది సంప్రదాయం,
తెలియని వ్యక్తికి ఆతిథ్యం ఇచ్చే సాంప్రదాయం శాసన గ్రంథాల్లో మనకు రుజువులు చేసిన పురాణాలు. బంగ్లాదేశ్లో చెప్పే వాళ్ళు ఉన్నారా? ఒక మాట, గురు విద్య చాలా ముఖ్యమైనది. వాళ్ళ తల్లిదండ్రులు వారికి ఏమి విద్యా అర్హతలు ఇచ్చారో ఈరోజు ఒక స్త్రీ పైన కానీ ఒక పురుషుడి పైన కానీ వాళ్ళు చేతు వేసి ఇంకేదైనా పెట్రోల్ లాంటిదో లేకపోతే ఇంకేదైనా అగత్యాలు చేయగలుగుతున్నారంటే అక్కడ ముమ్మాటికి మానవత్వం లేదనే అర్థమమ్మా. అంత తక్కువ అంచనా చేయగలిగాడంటే ఆయన గారికి వాళ్ళ యొక్క సంపద, ఆస్తి, అంతస్తు చూయించుకునేటిదే, మనస్సాక్షితో లేదు. ఇక్కడ ముఖ్యంగా మీరు మన దగ్గర మీరు అన్నారు కదా, ఒక మూడో వ్యక్తి వస్తే మనం విలువిస్తామనడానికి గల కారణం ఏంటంటమ్మా, మనం మూడో వ్యక్తి, కొత్త వ్యక్తి ఇంట్లోకి వస్తే చూసేది విలువలు, ఆకలి, ఆయనకి కావాల్సిన అవసరం. వాళ్ళు అక్కడ అవసరం చూడట్లేరమ్మా. రోడ్డు పైకి వచ్చి నిరసన చేస్తున్న వాళ్ళు నీళ్ళ కోసము, తిండి కోసము, ఎవరైనా ఆదుకుంటారో ఎదురు చూస్తున్న వాళ్ళంతా అవతల వ్యక్తి పైశాచికత్వానికి గురవుతున్నారు. అక్కడ విలువ లేదు అని అంత స్పష్టంగా అయినప్పుడు ఎందుకు ఉండాలమ్మా? అది ఈరోజు యుద్ధం అయింది అనుకుంటున్నాం మనము, ఈరోజు ఏదో ప్రకటన వచ్చింది అనుకుంటున్నాం బంగ్లాదేశ్లో. అబ్సల్యూట్లీ మనం మాట్లాడుకుంటుంది రాంగ్. యాక్చువల్లీ అది జరుగుతుంది బట్టి ఎన్నో సంవత్సరాలు అవుతుండొచ్చు. ఈరోజు బయటపడింది అది. ఇప్పుడు ఒక విద్యార్థుల సంఘర్షణ జరిగి బయటకు వచ్చింది కదమ్మా. అదే విద్యార్థులు ఎన్నిసార్లు కొట్టుకుండొచ్చు ఆ లోపల? ఆ హాస్టల్స్లో కానీ, ఆ రెసిడెన్షియల్స్లో కానీ, ఆ కాలేజెస్లో కానీ, ఆ మైదానంలో, ఆ గ్రౌండ్లలో కానీ, ఇండ్లలో కానీ ఎన్ని జరిగి ఉండవచ్చు? ఒక విద్యార్థులు ఈ విధంగా బంగ్లాదేశ్లో భారతదేశం మీద జరుగుతున్న ఒక అరాచకం అని చెప్పినందుకు ఈరోజు మన ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయినాయి. కానీ అట్లా ఇన్వాల్వ్ కాకుండా ఎంతమంది కడపలలో ఆడపిల్లలు కానీ మగపిల్లల్ని కోల్పోయి ఉండొచ్చమ్మా. ఇప్పుడు ఈ ఒకటేసారి జరగదు కదా, ఎక్కడైనా పగ వస్తుంది, సడన్గా రాదు కదా. వీ హ్యావ్ టు అబ్జర్వ్, మోస్ట్ మైక్రో లెవెల్ అబ్జర్వేషన్ అంటారు దీన్ని. అంటే చూసి 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 అదుపు చూసి కొట్టారు. ప్రపంచ యుద్ధం జరుగుతుంది అక్కడ, దేశ నలుమూలలో అందరూ జాగ్రత్తలు పెడుతున్నారు. అక్కడ ఎవరు ఎక్కడి నుంచి బాంబులు వేస్తున్నారో తెలియదంటున్నారు. మారణాయుధాలు జరుగుతున్నాయి. కేరళలో వాయనాడ్ లాంటి ఒక మహా వరదలు వచ్చి ప్రాణాలు పోతున్న సమయంలో ఇలాంటి ఒక విపత్తు వచ్చేసరికి ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ ఈజ్ డైవర్టింగ్. అక్కడ వాళ్ళని కాపాడాలా, ఇక్కడ వీళ్ళని కాపాడాలా, ఏ ప్రపంచం మన వైపు ఇటు వస్తుంది. రామ మందిరం అని మొన్ననే కట్టేసి గొప్పగా మన భారతదేశం గురించి చెప్తున్న తరుణంలో ఇక్కడ ఇలాంటివి జరుగుతూ ఉంటే ఒక్కసారి పెద్ద సీట్ల కూర్చొని ఆలోచిస్తే ఆ మైండ్ ఎంత పని చేయాలమ్మా? ఇప్పుడు ఇక్కడ ఉండే మనం ఇంత ఆవాభావాలకు గురవుతూ ఉంటే వాళ్ళు ఎక్కడ ఎంతమందిని మానిటర్ చేయాలి, ఎంతమందిని కంట్రోల్ చేయాలి, ఎంతమందికి ఏ వివరణ ఇవ్వాలమ్మా? ఇప్పుడు భారతదేశంలో ఒక వర్డ్ మన ప్రధానమంత్రి గారు వదిలింది ఏంటంటే మనల్ని మనము రక్షించుకోవాలని అన్నాడు ఆయన. నేను మిమ్మల్ని రక్షిస్తాను లేడు. కాబట్టి ప్రధానమంత్రి రక్షించుకున్నట్టుగానే మనం వాళ్ళని రక్షించుకుంటే మీరు అన్న ఆ మూడో వ్యక్తికి నిజంగా ప్రేమ కనబడుతుంది. అది అంత సులభంగా రాదమ్మా ప్రేమ. మన భారతదేశం మట్టిని పట్టుకున్న ఆ స్పష్టత గుండె కత్తుకుంటుంది. బాగా గమనించు. వాళ్ళకు ఉండవచ్చు వాళ్ళ ప్రేమ. మన భారతదేశం గొప్ప ఏం తెలుసా అమ్మ? పరాయి వాడిని కూడా మన అన్నం పెట్టి పరామర్శించి ఆయనతో మర్యాదపూర్వకంగా మాట్లాడతాం. అందరూ మన ధ్యానం ఉండరమ్మా. వాళ్ళకు ఉండవచ్చు ప్రేమలు, భారతదేశం కంటే గొప్ప ప్రేమలు ఉండవచ్చు బంగ్లాదేశ్లో. కానీ వాళ్ళ ప్రేమలు చూపించుకునే ప్రేమకు విలువే లేదు. మన భారతదేశం ఏంటంటే అందరిపైన ప్రేమ చూపిస్తాము. అది మన బలహీనత కాదమ్మా, అది గొప్ప వరం మనకి పరమాత్ముడు ఇచ్చింది. ఎవరినో అన్నోన్ పర్సన్స్ని అంత ఈజీగా నమ్మగలమా? లేదండి. ఈరోజు మనం నమ్ముతున్నామంటే మన తాతలు ముత్తాతలు, మన యొక్క పూర్వీకులు, రాజులు మహారాజులు, ఎప్పట్లో ఏలిన రాజులు, వీళ్ళంతా ఎంతో ఘనమైన కీర్తిని మనకు అందించినట్టే కదా. ఇంకా ఉంది ఆ మంచితనం ఈ రక్తాల్లో, ఇంకా ఉంది ఆ మౌనం మన మనసులో, ఇంకా ఉంది ఆ ప్రేమ, అనుభవాలు, ఇవన్నీ ఎన్ని ఉన్నాయమ్మా. ఎన్ని ఇంకా దాగినాయనంటే మనం గొప్ప భారతదేశంలోనే ఉన్నాము కదా. వాడు చేస్తున్నాడంటే వాడి గురు విద్య గుడ్డిది, వానికి ఇచ్చిన గురువులకి అసలు విద్య లేదు, తల్లిదండ్రుల పర్యవేక్షణ సరిగా లేదు, వారు చదువుకుంటున్న స్కూల్లో కేవలం చదువు మాత్రమే చెప్పారు కానీ సంస్కారం చెప్పలేదు. అలా మనం మాట్లాడుకోవచ్చు. మన దగ్గర సంస్కారం నేర్పిస్తారు మొదట. ఏం చేసినా ఏం చేయకపోయినా మన దగ్గర ఏం తిడుతుంటాం ఎక్కువ? ఫస్ట్ బుద్ధి నేర్చుకో, నీ చదువు ఓడికి కావాలని కొడుతూ ఉంటామా, తిడుతూ ఉంటామా? నేను కూడా చాలామంది టీచర్స్ చెప్తూ ఉంటా, వెళ్ళినప్పుడు ఏదైనా విషయ వివరణలో పిల్లల విషయం వచ్చినప్పుడు చెప్తానంటే, గివ్ ఏ ఎడ్యుకేషన్ విత్ కల్చర్, వీఆర్ ఇన్ 24th century అని అంటే ఆ మేడం వాళ్ళకి వచ్చి చూస్తారు. అప్పుడు ఏమంటా అంటే, ఆఫ్టర్ 24 years నో ఎడ్యుకేషన్ విల్ వర్క్ ఇన్ అవర్ సొసైటీ, ఓన్లీ కల్చర్ గివ్స్ ఎడ్యుకేషన్ అని చెప్తే వాళ్ళు వాస్తవం అంటారు. నీ ఎడ్యుకేషన్తోనే నీ గుణం రాత్తల్లి, నీ గుణంతోనే నీ ఎడ్యుకేషన్ వస్తుంది. నువ్వు బాగా గుర్తుపెట్టుకోమ్మా. రానున్న రోజుల్లో ఒక్క మాట మనం బలంగా చెప్పేది ఏంటంటే, నాకు తెలిసి నీ యొక్క గుణగణాలు పేపర్లు అడగరమ్మా,
నీ యొక్క హ్యాబిట్ ఏంది, అవును. నువ్వు ఎన్ని గంటలకు లేస్తావు, నువ్వు ఏమి తింటావు, నువ్వు ఎవరితో మాట్లాడతావు అనేది ఇది రెజ్యూమ్ ప్రిపేర్ అవుతుంది. కానీ ఎంటెక్, బీటెక్, సిఏలు, ఆఏలు ఇవి రావు. ఇన్ని చదువుకున్న వాడే ఈడ వింత వింతల చేష్టల్లో ఉన్నాడు. సంస్కారం ఉన్నవాడికి ఈ చదువు ఆటోమేటిక్గా వస్తుందని రానున్న రోజుల్లో రెజ్యూమ్ ప్రిపేర్ అవుతుంది. గుణమే అడుగుతారు ఎవరైనా రానున్న రోజుల్లో. అలా అని మన భారతదేశంలో గుణానికి విలువ ఉండడం వల్ల మూడో వ్యక్తి రాగానే ప్రేమగా కనీసం నీళ్ళన్నో మజ్జిగని ఇస్తాం. అవునండి. నేనే ఉన్నమ్మా భిక్షానికి వెళ్తాను, నేను ఎవరో తెలియదు పిలుస్తారు నన్ను, కూర్చో బాబా అని అంటారు, దొడి దేరు బయటి అంటారు, ఏమైనా తింటారా అంటారు, నీళ్ళు ఇస్తారు. ఇంకా పక్కన ఉన్న వాళ్ళు ఆమె నీళ్ళు ఇచ్చుడు చూసి ఇంకొక ఏమో ఇంకేదో తీసుకొస్తుంటారు తిన్ని. కానీ అంటే మనము ఆ ప్రేమలు చూడడానికన్నా భారతదేశంలో పుట్టాలమ్మా. మనం నవ్వుకుంటాం, నేత్రానందం ఎక్కడ ఎక్కువ ఏ దేశంలో అయినా. ఈ నేత్రానందం పొందిన వాడు నిజంగా ఎప్పుడు కూడా మనసుతో ఆనందం పొందడు, వాడెప్పటికీ భ్రష్టుడే. నా మాట స్పష్టంగా వినండి. నేత్రాలతో చూసి ఆనందపడిన వాడికి మనసు ఎప్పటికీ ప్రశాంతతని ఇవ్వదు. మన భారతదేశంలో అలాంటి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు లేరని కాదు. ఎక్కువ శాతం ఏంటంటమ్మా, మనం ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడతాం. అందరి దేశాల వాళ్ళు అలా ఉండరంటే వాళ్ళ గురు విద్యలో ఏం లోపాలు ఉన్నాయో ఆలోచించండి. ఇక్కడ ఎన్నో పవిత్రమైన స్థలాలమ్మా, మంచి మంచి పుర్రెలు పాతి పెట్టుకున్న భారతదేశం అమ్మా ఇది. అంటే పుర్రెలు అంటే మీకు తెలిసిందేగా, ఓ మహాత్మా గాంధీ, ఓ నెహ్రూ, ఓ సీతారాములు, తర్వాత ఒక భగత్ సింగ్, తర్వాత రాణి రుద్రమాదేవి, మహా ఋషులు, జగద్గురు ఆదిశంకరాచార్యులు, ఇలా ఎంతమంది యొక్క పుర్రెలని ఈ భూమి మండలంలో పెడితే ఈరోజు నీ మనసు కంట్రోల్ అవుతుంది. నిలబడాలి, చెప్పులు వేసుకోవాలి అని కాదు, ఒకప్పుడు చెప్పులు లేకుండా వెళ్తుండే ఊర్లందరూ. ఈ పవిత్రమైన స్థలం మన పాదాల నుంచి పాకుతుంది పైకి. కాబట్టి మన భూమి పుణ్యభూమి అమ్మ. ఈ భారతదేశంలో ఉన్న తెలివి అవతల దేశానికి రావాలి అంటే పెట్టి పుట్టాలి. అది రక్తానికి ఉన్న సంబంధం తల్లి. ఇప్పుడు సమాజంలో ఒక స్త్రీ గురించి చాలా గౌరవాలు చెప్తూ ఉంటారు, నోటి వరకే చూస్తాం, ఎక్కడ ఎవరు గౌరవించిన తీరే లేదు. ఇప్పుడు రీసెంట్ గా చూసినట్లయితే కోల్కతాలో డాక్టర్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్న అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగింది. దాని గురించి మీరు ఏమంటారు? అసలు సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయి కదా, వాటి గురించి ఒకసారి మీరు మీ మాటల్లో చెప్పండి. వస్తాను. ప్రేక్షకులందరూ ఈ ప్రశ్నని కొంచెం బలంగా వినాలని హెచ్చరికలు. మా ఆలోచన మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నామమ్మా. ఒక అమ్మాయిని ఆ విధమైన స్థితికి తీసుకొచ్చారు, ఒక నలుగురు కానీ 5 మంది కలిసి చేసిన ఆ అత్యాచారం గురించి ఏంటంటే అమ్మ, ఒక స్త్రీమూర్తి ఒక వివరణకు తీసుకొచ్చి చూస్తే శరీరం పైన జరుగుతున్న ఆ పైశాచికత్వం మనం సహజంగా మాట్లాడితే అది ఏంటంటే ఆమెకి ఇష్టం లేకుండా జరిగే ప్రక్రియ అది. అలాంటి సిచ్యువేషన్ని ఏ స్త్రీ అయితే ఫేస్ చేస్తుందో అమ్మ, అంటే అనుభవిస్తుందో, ఆ స్త్రీ మళ్ళీ పుట్టదు. ఎందుకంటే ఆమె శరీరం మీద జరిగేది కాదు అది, ఆమె ఆత్మ మీద జరిగేది. ఎందుకంటే అంత ప్రత్యక్షంగా శరీరాన్ని అసలు అణువణువు ఇబ్బంది పెట్టి 5-6 మంది పట్టుకుంటే ఎంత ఇబ్బంది అవుతుంది. ఊపిరి పీల్చలేక శరీరం మీద ప్రాణం గురించి అటు ఇటు వేసలాడన్న ఈ యొక్క తీవ్ర స్థితిని ప్రతి స్త్రీ ఒక విధంగా ఈ రేప్ అని అంటారు, ఎక్కువ శాతంగా అత్యాచారం అంటారు కదమ్మా. అది ఒక పురుషులు కలిసి చేసిన దాన్ని ఒక స్త్రీ మళ్ళీ పుట్టకూడదని కోరుకుంటుంది. ఎందుకు పుట్టకూడదని కోరుకుంటుంది అంటే అమ్మ, ఒక స్త్రీ ఇష్టంగా అన్ని విషయాల్లోకి వస్తే అయిష్టంగా జరుగుతూ, ఇంకోటి బాగా ఒక స్పష్టమైన వర్డ్ చెప్పాల్సిన అవసరం ఏముందంటే అమ్మ, ఇక్కడ నిన్ను గమనించిన వాడే చేస్తాడు. అది బాగా గుర్తుపెట్టుకోండి. అన్నోన్ పర్సన్స్ చేయరు. వాడు గమనించిన వాడిని గమనించగలగడం ఈ ఆడపిల్లలు నేర్చుకోవాలి. వాడు ఎలా చూస్తున్నాడు, నన్ను ఏ విధంగా చూస్తున్నాడని. ఇక్కడ పొరపాటు ఏం జరుగుతుందంటే అమ్మా, ఆడపిల్లలు ఇంకా అమాయకంగానే ఉన్నారు మన దగ్గర. ఉండొచ్చు అడ్వాన్స్, వీఆర్ వెరీ అడ్వాన్స్లో ఉండొచ్చు, యూట్యూబ్లో కానీ ఛానల్లో కానీ ఇంకేది ఇన్స్టాగ్రామ్లో కానీ. వీఆర్ నాట్ దట్ మచ్ అడ్వాన్స్. ఒక వ్యక్తిని అంత జస్టిస్ చేయలేం, చెడ్డవాడ మనిషి వాడని. వాడు నటిస్తుంటే మన నటనలో ప్రేమనే చూస్తాం, కానీ మనం వాడు నటిస్తున్నాను గమనించలేని స్థితిలో చాలా సందర్భాలు చూస్తాం. ఇప్పుడు బంగ్లాదేశ్ లాంటి ఈ కలకత్తా లాంటి ఒక విషయ వివరణ మాట్లాడితే అమ్మా, ఒక డాక్టర్కే రక్షణ లేని భారతదేశం గురించి ఏం మాట్లాడతావు నీవు? ఇక్కడ ఒక డాక్టర్ ట్రైన్లో ఉంది, ఆవిడ ట్రైనీ డాక్టర్. అంటే నో అమ్మా, షీఈస్ వెరీ 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 నియర్ టు ది పేషెంట్స్. ఒక డాక్టర్ ఒక రోగిలాగానే చూస్తే, ఒక డాక్టర్ కింద ఉన్న ఒక పేషెంట్లని ఈమె ఎలా చూస్తారు తెలుసా అమ్మ? అమ్మలాగా చూస్తుంది ఒక పేషెంట్ని.
డాక్టర్ మాట్లాడాడు పేషెంట్స్తో, మీరు బాగా గమనించండి. డాక్టర్ వచ్చేసి నేను చూసి మెడిసిన్ రాసేసి వెళ్ళిపోతాడు, ఎందుకంటే ఆయన వాళ్ళని అమ్మలాగా నాన్నలాగా చూస్తే ట్రీట్మెంట్ చేయలేడు కదా. కానీ ఒక నర్సు తర్వాత ఒక డాక్టర్ కింద ఉన్న మిగతా ఎవరైతే అసిస్టెంట్స్ ట్రైనింగ్ చేసుకున్న వాళ్ళంతా నిన్ను బ్రష్ కూడా చేయిస్తారమ్మా. మీరు గమనించండి, నర్సులు నీ బట్టలు మారుస్తారు, పండ్లు పలహారాలు ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ ట్యాబ్లెట్లు ఇస్తారు, దగ్గరుండి ఒక అమ్మలాగా చూస్తారు. కానీ నేను వైద్యశాలలో నీకు ధైర్యం ఇస్తారు కదా, ఇది చిన్న 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 విషయం అని. అలాంటి ఒక స్త్రీమూర్తి మీద నీవు శారీరక పైశాఖానికి పోయినావంటే నీ అమ్మా నాన్నల నీకు ఏ రీతి నేర్పారు, నీ అమ్మా నాన్నల నీవు ఎన్నిసార్లు ఆ విధంగా చూసావు, ఆ విధంగా ఒక స్త్రీని నువ్వు ఊహించగలిగావంటే నీవు ఎంతటి స్థితిగతులను నీ మైండ్ కూర్చొని ఉన్నది. అలాంటి వాడిని 7 రోజుల నుంచి 8 రోజుల నుంచి ఇంకా ఈ రిపోర్టు ఆ రిపోర్ట్ అని ఆపుతున్న ఈ యొక్క భారతదేశం స్థితిగతుల గురించి మనం ఏమి మాట్లాడతాము? గరుడ పురాణంలో ఏమి రాసిందంటే, ఒక స్త్రీని అయిష్టంగా ఎవరైతే పైశాచికత్వంగా మానభంగం చేసి అత్యాచారానికి గురవుతాడో వాడికి ఇచ్చే శిక్ష, ఒక స్త్రీ ఏదైతే ఆ జనన అంగం ఉంటుందో, ఎక్కడైతే రేప్ చేశామో ఆ ప్రయోగాన్ని చేస్తాడో, పురుషుడి ఆధిపత్యం చూపించే ఆ స్థలం ఎంతటి ఇబ్బంది పడుతుందో ఆ నొప్పికి ఆ బాధకి, అదే శిక్షని మన గరుడ పురాణంలో పురుషుడికి వేస్తారు. ఎలా? ఆ నొప్పి ఆవిడ భరించలేని ఆ నొప్పి, ఆ రక్తం, ఆ బాధ అంతా ఇలా తీవ్ర స్థితి, ఒళ్ళంతా పూర్ణమైపోతుంది కదా. ఆ ఒళ్ళంతా పూర్ణమయ్యే శిక్షలు విధిస్తారు, గరుడ పురాణంలో రాసింది. ఎక్కడైతే నువ్వు ఒక స్త్రీని అలా ఇబ్బంది పెట్టావో అక్కడ నీ పురుషాంగాన్ని ఇబ్బంది పెడతారు వాళ్ళు. ఒక స్థితిగతులు ఉన్న దాన్ని, గట్టిగా ఉన్న ఒక ఆయుధం లాంటి దాన్ని తీసి దాన్ని ప్రత్యేకంగా శిక్షిస్తారు కొట్టి. అంటే ఇక్కడ మరణం అనేది రానియకుండా శిక్షలు ఇస్తారు, గరుడ పురాణంలో రాసి ఉంది. అలా అక్కడ ఆ ప్రాంతాన్ని కొడుతూ ఉన్నప్పుడు ఆ ప్రాంతం యొక్క నొప్పిని నీ శరీరం అంతా భరించి నేను భరించలేను అని అన్నప్పుడమ్మా ఈ నాలుగు చేతులలో సూదులు ఉంటాయి, చాలా సన్నగా పొడుగు ఉంటాయి. ఆ సూదులు పెట్టి శరీరం మొత్తం గుచ్చుతూ ఉంటారు. ఇది రాసింది మన గరుడ పురాణంలో, యూ కెన్ సర్చ్ ఇట్. ఇలా పట్టుకొని ఉంటారు. అట్లా 5 మంది ఉంటారమ్మా. ఒకళ్ళేమో ఇక్కడ నిన్ను శరీరం మీద కొడుతూ ఉంటాడు, ఆ యొక్క ఎలా చేసావో ఆ ఒక నీ పురుషాంగంతో ఒక స్త్రీ యొక్క విషయంలో ఎలా చేసావు అన్న విషయాన్ని ఆ పురుషాంగానికి సంబంధించిన దాంట్లో ఆ యొక్క వివరణ ఇచ్చి కొడుతూ ఉంటున్నప్పుడు 5 మంది కూర్చుతూ ఉంటారు. ఇక్కడ 5 మంది కలిసి ఆ అమ్మాయిని పట్టుకొని కూర్చున్నారుగా ఇలాగా. అలా 5 మంది దగ్గర ఒక్కొక్కటి దగ్గర 8 వస్తువులు ఉంటాయి ఆ సూదులు. ఇక్కడ ఒకళ్ళు గుచ్చుతారు, ఇక్కడ ఒకళ్ళు గుచ్చుతారు, ఇక్కడ ఒకళ్ళు గుచ్చుతారు, ఇక్కడ ఒకళ్ళు ఈపులో మెడలో ఎక్కడ పడితే అక్కడ గుచ్చుతూ ఉంటే అక్కడ తగిలే దెబ్బ అక్కడ తగులుతూనే ఉంటుంది మళ్ళీ. అప్పుడు తగిలినప్పుడు జరిగే ఆ యొక్క స్థితిగతులు, అమ్మ వాడికి మరణం కావాలి నాకు అని అనిపించినప్పుడు వాడిని మళ్ళీ బ్రతికించి మళ్ళీ శిక్షలు ఇస్తారు. అంటే నీ మరణం నీ చేతిలో లేదు, మా చేతిలో ఉంది అని శాసన గ్రంథాల్లో గరుడ పురాణంలో 7వ స్థానంలోనే రాసింది ఎవరికి ఏ శిక్షలు ఇవ్వాలని. మరి ఈ ప్రభుత్వాలు ఏ శిక్షలు ఇస్తున్నాయి? ఏ ధైర్యంతో ఒక ఆడపిల్లని డాక్టర్ చదువుతూ 4గురికి సహాయంగా చేయాలని, 4గురు సమాజానికి ఉపయోగపడాలని అనుకున్న ఆ యొక్క స్థితిగతులు ఉన్న ఒక అమ్మని, నీకు ఈరోజు జన్మనిచ్చిన ఒక తల్లి లాంటి, ఒక సోదరి లాంటి ఒక స్థితిగతులను చూడలేని నీవు అంత మైక్రో లెవెల్గా ఫాలో అప్ చేసి 5-6 మంది మెడ ఇరిగిపోయింది ఆ అమ్మది. అలా చేసినప్పుడు అయినా మీద పడి పైశాచికంగా ఎలా చేయాలనిపించింది? నీ తల్లిలో నీ చెల్లో నీ ఇంట్లో లేదనా ఈరోజు మనం ఈ ఫీల్ మాట్లాడుకుంటున్నాం? పదండి కదలాలి భారతదేశం అంతా. ఈరోజు వైద్యులు మాత్రమే తిరుగుతున్నారమ్మా. నేను ఇందాక ఆగాను అక్కడ ఈఎస్ఐ దగ్గర ఆగితే అందరు తిరిగితే త్రిశూలం బట్టి నించున్నాను. నాకు కొద్దిగా లేట్ అయింది దానికని. డాక్టర్స్ ఆర్ కమింగ్ అవుట్. ఓన్లీ వై డాక్టర్స్ ఎందుకు వస్తున్నారు? మిగతా సమాజం ఎందుకు రావట్లేదు? నీ ఇంట్లో జరగలేదనా? నీ ఇంట్లో ఒక ఆడపిల్లకి జరగలేదనా? రేపటి ఇదేం ఫస్ట్ టైం కూడా కాదు ఫస్ట్ టైం కదా. ఇంకా ఎందుకు ప్రొటెస్ట్? మనం ఇంకా ఎందుకు పోవట్లేరు? ఎందుకు అలా పోతలేవు? ఇంకెందుకు పోతలేవు అనే ఆలోచన ప్రతి ఒక్క యువత బయటికి రావాలి. ఎందుకు ఇంత జరుగుతున్నది అని అంటే, అమ్మ 7 రోజుల్లో నివేదిక ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని హెచ్చరించింది ఒక గవర్నమెంట్. ఈ యొక్క అత్యాచారం జరిగిన తర్వాత 7 రోజులు ఆయన గారు ఏం చేస్తారమ్మా రాజభోగాలుగా? ఆడపిల్ల మరి చనిపోయి 7 రోజులు అయ్యిందిగా. మరి ఆ ఆడపిల్ల గురించి ఏం మాట్లాడతావు? మట్టిలో కలిసిపోయిందిగా, అభం శుభం తెలియని ఓ అమాయకురాలు. వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటారు, అన్నా చెల్లెలు ఏమనుకుంటారు, వాళ్ళ కుటుంబం ఏమనుకుంటారు, అంతకు మించి ఒక ఆడదాని మనస్సాక్షి ఏమనుకుంటుంది? ఒక మాట ఆలోచించి చూస్తే, దాంట్లో పరీక్ష లోపలికి వెళ్ళి చూస్తే అమ్మ
పక్కనున్న వాడు శత్రువు అని తెలిస్తే మనం బతుకుతామా? ఒక ఆడపిల్ల రోడ్డున పోతుందా? నిన్నగాక మొన్న మనం స్వతంత్ర దినోత్సవం చేసుకున్నాం కదా. స్వతంత్ర దినోత్సవం రోజు వచ్చిన న్యూస్ ఇదేగా. మరి ఎక్కడ పోతుంది భారతదేశ చరిత్ర? ఎక్కడ పోతుంది మన ఇతిహాస పురాణాలలో, శాసన గ్రంథాల్లో రాసిన మన శాస్త్రీయం? ఎక్కడ మన రాజులు, మన యొక్క మహామహావీరులు, ఋషులు ఇచ్చిన ఆ శాస్త్ర గ్రంథాల్లో తాళపత్రాలు ఎక్కడ పోయాయి? శిక్షలు అమలు చేయమని పురాణాలలో రాస్తుందిగా. ఎవరికి అమలు చేస్తున్నావు? ఒక నిజంగా దుష్టుడికే కానీ మరి ఈరోజు నువ్వు జైళ్ళని, శిక్షలని, కోర్టులని తిరుగుతావు. వాస్తవమే, వీఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ జస్టిస్ టు ద పర్సన్, బట్ వేర్ ఈస్ ద జస్టిస్ టు ది ఉమెన్? ఆ అమ్మాయి చనిపోయిందిగా, తీసుకురా బ్రతికించి. మరి తీసుకొచ్చిన తర్వాత వీ కెన్ టాక్ అబౌట్ జస్టిసెస్. అమ్మాయి చనిపోయిన తర్వాత యూ కెనాట్ డూ ఎనీ జస్టిస్. అర్థమైందా అమ్మ? ఒక డాక్టర్కి ఆ రక్షణ లేని సమాజం అమ్మ. ఇంకా శిక్షలు ఏ విధంగా ముందుకెళ్తాం? మెడలు తెగిపోయి, కాళ్ళు రక్తస్రావం అయిపోయి 150 ml ఏనమ్మా నియర్ బై 8-9 మంది చేశారు అని అంటే ఆ యొక్క వివరణ రిపోర్ట్ చూస్తే మార్నింగ్ ఎంత బాధ అనిపించిందంటే, అలాంటి స్థితిగతులు అమ్మ ఒక ఆడపిల్ల పైన చేసేది. అంత నీచమైన స్థితిలో ఉన్నారా భారతీయులు? శిక్షలు ఎందుకు అమలు జరుగుతలేవు? ఎందుకు శిక్షలు అమలు జరుగుతలేవు అన్న ప్రశ్నని ఈరోజు యావత్ భారతదేశం వేసుకోవాలి. ఎందుకు జరుగుతలేదు అంటే పక్కనున్న వాడికి ధైర్యం ఏం చేయలేదు. ఆయన గారిని రిపోర్ట్ అడిగితే అంటున్నాడంట ఉరి తీసుకోండి అంటున్నాడంట. ఉరి నిన్ను కాదు తీయాల్సింది, నిన్ను వాళ్ళని కన్న వాళ్ళని నీవు నా వాళ్ళు అనుకున్న వాళ్ళని తీస్తే తెలుస్తుంది కదా ఉరి విలువ. నీవు మద్యంలో ఉన్నావో, మందులో ఉన్నావో నీకు తెలియదు నువ్వేం చేస్తున్నావు. నీకు తెలిసేలా చేయడమే కదా నిజమైన న్యాయం అనేది. అలాంటిది లేదమ్మా. ఇక్కడ రక్షణ స్త్రీకి కూలిపోలేదు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, స్త్రీ మంచిగానే ఉంటే వేరే వ్యక్తి చెడుగా చూస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే వాడికి భయం లేదని. ఆ భయం రావాలన్నా వద్దా తల్లి ఈ రోజుల్లో? ఎలా మరి ఇప్పుడు ఇంకా భయమే రాకపోతే ఎలా? ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మరి శిక్షలు వేయడానికి ఎందుకు ఆలస్యం అవుతుంది మన దగ్గర? ఇప్పుడు మన దగ్గర శిక్షలు వేయడానికి నియమ నిబంధనలు, వాడు కోటీశ్వరి కొడుకు, వాడు డబ్బులున్నవాడు, వాడు రియల్ ఎస్టేట్ లేకపోతే బిల్డరు లేకపోతే ఇంకేదో వ్యాపారవేత్త, పార్లమెంట్లో ఇంకేదో వేత్త అని ఉంటాడు. ఏమో ఆ డబ్బులు శరీరానికి ఉంటుందిగా, దానివల్ల వాళ్ళు ఆగుతున్నారు. అలా ఆగడం ఎంత ధర్మం అమ్మ? రీతి నేర్పియొద్దా? డబ్బులు ఉంటే సరిపోద్దా? ఒక రోజు ఒక 10 కోట్లు సంపాదించి ఒక ప్రాణాన్ని కాపాడి చూపిస్తే తెలుస్తుందిగా విలువ. ప్రాణాన్ని కాపాడలేని ఆ డబ్బు, విలువలను తెలియని ఆ డబ్బు, ఈ యొక్క పదవులు దేనికి? ఒక మాట మాట్లాడితే అమ్మ నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నాకు చాలా ఉన్నాయి కదా అని పైశాచికంగా నువ్వు ఈరోజు ముందుకు పోతే అమ్మ, మరి అభం శుభం తెలియని వాళ్ళు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తల్లిదండ్రులు కోల్కటాను కదమ్మా, దేశ విదేశాలకు ఎడ్యుకేషన్ పంపుతున్నారు వాళ్ళని, పిల్లల్ని, ఆడపిల్లల్ని ఆశకు పంపుతున్నారు కదా తల్లి. ఇల్లు అమ్ముకుంటున్నారు కదమ్మా చదువుల కోసం. చదివితే ఏమైనా సంపాదించి పెడతారని చెప్పేసి వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు, కూలీ చేస్తున్నారు, నాలి చేస్తున్నారు, ఎన్ని పెట్టి ఒక ఆశలు పెడితే అమ్మ ఒక అమ్మాయిని అది చేసేసి ఆయన గారిని 7 రోజులు ఆడ పెట్టేసుకున్నాము, 10 రోజులు అక్కడ పెట్టుకున్నాము అని చెప్పేసి న్యాయస్థానాల చుట్టూ అక్కడిక్కడ తింపుతారు. ఆయన ఎక్కడ పోతాడో తెలియదు. తర్వాత అందరూ 10 రోజులకు అందరూ మర్చిపోతారు. ఆయారాం గయారాం. ఇలా ఎంతమంది ఆడపిల్లలు బయటపడతలేరు. బయటపడిన ఒక కల్కట్టాలో ఉన్న ఒక తల్లి గురించి కాదు నేను చెప్తుంది, బయటపడని లక్షల సంఖ్యల ఆడపిల్లలు ఉన్నారు. ఇది మనం చేయిస్తే రానున్న జనరేషన్స్కి ఇంకా మనం ఎన్నో ఇవ్వాలమ్మా. ఇప్పుడు ఇది ఇంకా మొదలే. అక్కడ కలకట్టాలో అయింది, డాక్టర్స్ వస్తున్నారు. డాక్టర్స్ బయటికి ఎందుకు రావాలి? ఈరోజు మార్నింగ్ 6 గంటల నుంచి రేపు మార్నింగ్ 6 గంటల వరకు వైద్య సేవలు బంద్. వైద్య సేవలు నిజంగా బంద్ చేస్తున్నారు. వాళ్ళు ఎమర్జెన్సీగా చూస్తున్నారంట. ఒకసారి ఆలోచించండి, వాళ్ళు ఎమర్జెన్సీ చూడకుండా ఏమి చూడకుండా అందరి పేషెంట్లను బయటికి పంపించేసి మేము చేయం అనే ఒక మాట ట్రీట్మెంట్ అంటే ఒక్కసారి భారతదేశంలో అమ్మ 140 కోట్ల, నాకు తెలిసి 40 కోట్ల మంది చనిపోతారు. అయిపోయింది, ఇంకా అందరు పేషెంట్లే ఉన్నారు ఇక్కడ. షుగర్లు, బీపీలు, డయాబెటీస్, థైరాయిడ్, తర్వాత ఇంకేదో హై కొలెస్ట్రాల్, లో కొలెస్ట్రాల్, కాళ్ళు కీళ్ళు నొప్పులు, తలనొప్పి, మైగ్రేన్లు, బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్ స్ట్రోకు, ప్యారాలైజ్డ్. ఇన్ని చూస్తున్న డాక్టర్లని వైద్యశాల ఆపేసిరే అనుకోమ్మా, ప్రపంచమే మునిగిపోతుంది. ఇలాంటి వాళ్ళకే విలువ లేదు ఈ రోజుల్లో అంటే సామాన్యమైన వాళ్ళకి విలువ ఏముందని తెలుసుకోవడం ముఖ్యమైనది. ప్రభుత్వాలు హెచ్చరించకూడదు, ప్రభుత్వాలు శిక్షించాలి. ఆ శిక్ష నలుగురికి కనబడాలి. ఓసారి ఇన్స్టాగ్రామ్లో వీడియో తీయాలమ్మా, ఏమని ఇలాంటి విషయాలు చేసిన వాడికి ఈ శిక్ష ఇచ్చాము అని. అంతేకాని మేము ట్యాంక్ బండ మీద ఉన్నాము, మేము ఐస్ క్రీమ్ తింటున్నాము, హలీం తింటున్నాము, హండీ తింటున్నాము, మండీ తింటున్నాము అని వీడియోలు తీస్తే మన వాళ్ళు, మన యువత చేయాల్సింది ఈరోజు వీడు ఈ విధంగా చేసిన వాడిని ఈ విధంగా శిక్షించాము, వాడి రక్త మాంసము ముద్దలను చూసామని ఒక వీడియో తీయండి, తీసి అప్లోడ్ చేయండి. అలా వీడియోల మీద తీస్తే ఒక్కొక్క నా కొడుకుకి భయం పుట్టదా? ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎవ్రీథింగ్ వీఆర్ టేకింగ్ అడ్వాంటేజ్. కేరళ, తర్వాత ఇంకేదో గోవా, ఇంకేదో తాజ్మహల్, ఎవ్రీథింగ్ వీఆర్ టేకింగ్ యాజ్ ఎ మెమొరీ, స్వీట్ మెమొరీ. అదే రికార్డ్ యాజ్ ఏ స్ట్రాంగ్ మెమొరీ. ఈ అమ్మాయిని కాపాడా, ఈ భార్యాభర్తలు రాత్రి తాగి కొట్టుకుంటుంటే చచ్చిపోతారేమో నాకు కాపాడా. ఈ వీడియోస్ ఎందుకు యువత పెడతలేదు?
ఎంత కాదు ఇన్స్టా ఏమి ఇన్స్టా అమ్మ? ఇన్స్టాలో పెట్టండి, ఓ 10 వీడియోలు పెట్టండి, ఓ 20 వీడియోలు పెడదామమ్మా. 20 వీడియోలు పెడితే ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు కదా. ఒక్కడు పెడితే వీ కెన్ టాక్, ఇద్దరు పెడితే ఎవరైనా వచ్చి పెట్టకూడదు అగేనిస్ట్ అనొచ్చు. అలా అందరూ పెడితే ఎవరు భయం పుట్టదా? భయమే లేదు ఇక్కడ అని అంటే అమ్మ మనం చేస్తున్న రాంగ్ స్టెప్. అలా చేయాలి మనం. నేను అడిగిన దాంట్లో మీకు జస్టిస్ ఉంది కదమ్మా. ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద వెళ్ళేవాడు గణేశుడు 20 అడుగులు ఉన్నాడని చెప్పడం కంటే అదే ట్యాంక్ బండ్ దగ్గర అడుక్కుంటున్నాడు వీడియో తీయమ్మా, ఈరోజు మేము కలిసి అన్నం పెట్టామని. అలా తీస్తే చూసిన 10 మందిలో ఒక్కడు మారుతాడు కదా తల్లి. భారతదేశం మొత్తం శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్యుల వల్ల మారింది ఒక యుగముల. తర్వాత గాంధీ వల్ల ఒక ప్రభుత్వాలు ఏర్పడింది. తర్వాత సీతారామరాజు కాలంలో ఒకటి ఏర్పడింది. ఈరోజు అలా ఏర్పడడానికి ఒక యుగ పురుషుడు ఎక్కడున్నాడో ఆ యుగ పురుషుడు ఎవరు, ఆ యుగ పురుషుడు ఎవరు అనేది ప్రశ్న తీస్తే బయటికి వెళ్తాడు. అలా తీయట్లేరు ఇక్కడ. ఆయన ఇల్లు మునిగింది మనకెందుకు, మనమైతే ఎత్తులో ఉన్నాముగా, మన ఇల్లు మునిగినాక చూసుకుందాం. మన ఇంట్లో ఏం కాలేదు కదా. నీ ఇల్లు మునిగినాక నువ్వు మునిగితే నిన్ను కూడా పక్కనున్నవాడు వాడు మన దగ్గరకు రాలేడని వెళ్తాడు. అందుకే ఓ సామెత ఏముందంటే పొట్టోన్ని పొడుగోడు కొడితే పొడుగోన్ని పోషమ్మ కొట్టిందంట. ఇవన్నీ సామెతలు ఎలా ఉన్నాయంటే నువ్వు బలహీనుడిని కొడితే నిన్ను బలవంతుడు కొడతాడు, ఆ బలవంతుడిని ఇంకొకడు కొడతాడు. ఇవన్నీ చేయకూడదు. అందరు నా వాళ్ళే అని అనుకోవడం. భారతదేశం అన్నారు కానీ నువ్వు భారతదేశంలో హైదరాబాద్ ఏ ప్రాంతంలో ఉన్నావు అని అడుగుతాడు అమ్మ నిన్ను. లేదండి, మన వాల్యూ అవుట్ ఆఫ్ ఇండియాలో తెలుస్తుంది. యూఆర్ ఫ్రమ్ అని అంటే ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అన్నప్పుడు నువ్వు ఇలా అనొచ్చు కదా, ఐఎమ్ ఫ్రమ్ బొగ్గులకుంట ఆదిత్యనగర్ అంటామా ఒక అడ్రస్ చెప్పంగా. వై వి టాక్ అబౌట్ ఓన్లీ అవర్ ఇండియా, ఇట్ ఈస్ నాట్ ఎ కల్చర్ అమ్మా, ఇట్ ఈస్ అ డిమాండ్. నా భారతదేశం అనేది పుణ్యభూమి అని గట్టిగా చెప్తావు. అలా నువ్వు ఎందుకు చెప్తావు? ప్రౌడ్ గా చెప్పుకున్నప్పుడు ఆ ప్రౌడ్ అంటే ఆ పనులు కూడా అలా ఉండాలి, చేయాలి. మన వాళ్ళకి శత్రువులు కావద్దమ్మా, తప్పది. ఈ రోజు చూడమ్మా, వేరే వేరే దేశాల వాళ్ళు ఎంత నవ్వుకుంటుండొచ్చు, అవునండి, ఎంతమందికి అవకాశం ఇచ్చిండొచ్చు, వాడు ఏమనుకుంటుండొచ్చు. అలా చేయకూడదు మీరు అన్నది. మీరు తప్పుగా అనుకోకుంటే నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. పూర్వంలో ఒక స్త్రీకి ఆపద ఉంది అని అంటే అఘోరాలు పుట్టుకొచ్చారు అని మీరే చెప్పారు మీ నోటితో. మరి ఇప్పుడు స్త్రీలకు ఇలా జరుగుతుంది, ఈ అఘోరాలంతా ఏం చేస్తున్నారు అసలు? మరి వాస్తవమే, ప్రభుత్వ రంగాల్లో ఒక హెచ్చరిక ఇమ్మని చెప్పమ్మా, నీవు కాపాడడానికి రమ్మను అని వస్తారు. ప్రభుత్వాన్ని కూడా పట్టించుకోకుండా స్త్రీ కోసం మీరు ఏదో ఒకటి చేయొచ్చును. ప్రభుత్వాలే హెచ్చరిస్తున్నాయి కదా, ఈ సమయానికి మీరు రాకూడదని, ఈ సమయానికి మీరు వెళ్ళాలని, మీరు ఇక్కడికి రాకూడదని. 100 సంవత్సరాల క్రితం గోకులంలో మహా 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 యుద్ధం జరిగిందమ్మా. ఏం జరిగిందంటే అక్కడ వచ్చి ఆడపిల్లలని పైశాచికత్వంగా ఎతకెళ్ళి 7 రోజులు 8 రోజులు ఇలా ఇదే మానవాతత్వం మరిచి శారీరకమైన పైశాచికత్వమైన ఆనందాన్ని పొందుతున్నారు వేరే వాళ్ళు. అప్పటి వరకు మన వాళ్ళు ఏం ఆలోచించారు? ఆస్తి పోయింది మాకు, గుడులు గోపురాలు పోయినాయి, అన్నీ పోయినా ఈ ఆడపిల్లల చిరునవ్వుని అమాయకత్వాన్ని కూడా వీళ్ళు ఏ విధంగా ఇబ్బంది అది మా కళ్ళ ముందే చేస్తున్నారు అన్నప్పుడు కూడా వచ్చింది అఘోరాలు. ఒక్కొక్కటి తలల్లో తీసేశారు. 12,000 మంది వస్తే 500 మందే తీసేశారు తల. అప్పుడు మనము ఒక వ్యక్తి యొక్క అవసరాన్ని అడిగినప్పుడు వాళ్ళు వచ్చి తీసిందమ్మా. ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి, రంగాలు మారాయి, ఇక్కడ వచ్చేసి ఆర్మీ ప్రొటెక్షన్, తర్వాత ఇంకేదో సేఫ్టీ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళందరూ పిలవకుండా ఎవరు రాలేరు ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ మీరు అన్నట్టుగా ఒక విషయం నేను చెప్పాను, ఇక్కడ వాళ్ళు వచ్చి మాట్లాడితే ఏమవుతుంది అంటే డబ్బు మాట్లాడుతుంది మొదట వచ్చి, భక్తి మాట్లాడదు. మీకెందుకయ్యా, మీ ఇళ్ళకి ఏమైనా ఎక్కడో అఘోరాలు ఉన్నావు కాశీలో పోయి నీళ్ళలో మునిగిపో అంటారు. అంతేకాని సమాజానికి ఉపయోగపడే పనులు చేయండి, మీరు నలుగురికి 4 విధాలుగా చెప్పండి అన్నారు. అలా చెప్పమని చెప్పండి అమ్మా. నేను మీకు ఈరోజు మాటిచ్చి వెళ్తున్నాము. అదే కాశీ నుంచి 35,000 మంది అఘోరాలు రాకపోతే మీరు అడగండి. 35,000 మంది కేవలం అఘోరాలే వచ్చి కాపాడుకుంటారు. మా ఇల్లు మా సంసారం అని కాపాడతారు వాళ్ళు, అంతేకాని వాళ్ళు మీ ఇంట్లోకి మేము వచ్చామని కాపాడరు. అంటే వాళ్ళు కాపాడింది భారతదేశమే కదా. నేను అంటుంది కూడా అదే, కాపాడడానికి పిలవాలి, రమ్మనాలి. అలా అని వాళ్ళు ఇక్కడ కూడా చేయట్లేరని కాదు, వాళ్ళు చేసే ధర్మ కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారమ్మా. హోమాలు చేస్తూనే ఉన్నారు, పూజలు చేస్తూ ఉన్నారు, సాధువులు తిరుగుతున్నారు, పురోహితులు తిరుగుతున్నారు. ఇప్పుడు నువ్వు పూజ చేస్తావుగా ఇంట్లో, ఇవన్నీ ఒక అఘోరాలు కూడా చేస్తున్నారు. వాళ్ళందరూ ఏమని చేస్తున్నారంటే ఇలాంటి సంఘటనలు, ఇలాంటి విషయ వివరణలు జరగకూడదని చాలామంది ఆపుతున్నారు. ఉత్తరాఖండ్లో కానీ కాశీలో కానీ ఏ ప్రాంతంలో చూడడం ఆపుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, చేస్తున్నారు. కానీ అన్ని న్యూస్లో రావాలని అయితే రూల్ లేదు కదమ్మా. కాకపోతే ఏంటంటే దానికి మీరు అన్నట్టుగా ఒక అథారిటీ, ఒక అథెంటికేషన్ ఇస్తే
మీరు అన్నట్టుగా కాపాడొచ్చు. మనమే బయలుదేరుతామమ్మా, హైదరాబాద్లో మేము ఉన్నాం కదా, 100-150 మంది ఉన్నాం కదా, మేమే బయలుదేరుతాం కదా. ఏమని బయలుదేరుతాము? ఒక స్త్రీని ఈ విధంగా కాపాడాలి, ఒక స్త్రీ విషయంలో మనం ఈ విధంగా ముందుకెళ్ళాలని నేను కూడా చెప్తా కదా, 10 మందికి చెప్తా. ఇప్పుడు మీ ముందే ఒక స్త్రీ కుటుంబంతో వచ్చింది, నేనేం చెప్పా? బాగుండాలమ్మా, భర్తతో ఇలా ఉండాలని చెప్పా కదా. మన మాట కూడా కొన్ని సందర్భాల్లో మహాయుద్ధం చేయగలదమ్మా. త్రిశూలాలు పట్టుకొని వేరే వాడిని చంపాల్సిన అవసరం లేదు. నీ యొక్క గుణగణాలు అనేది నువ్వు నేర్పించే స్థితిగతులు చెప్పేవాడి చేత మనసును కదిలించగలిగితే అదే పెద్ద యుద్ధం. కలియుగంలో వచ్చిన ముఖ్యమైన సందేశం ఏంటంటే, ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే అమ్మా, నువ్వు ఎన్ని చెప్పినా కూడా వినడు. ఆ వినేవాడు చెప్పేవాడు ఇద్దరు ఒకవేళ కలిసారే అనుకోమ్మా, ఇంకా వాళ్ళిద్దరు మాట ఎవరు వినరు. ఆ మైండ్ సెట్ కావాలన్నాడు దొరకట్లేడు ఈ రోజుల్లో. అందుకంటే నమ్మడం మానేసాం. ఎన్ని వెన్నుపోట్లు అయితే లేవు. ఎంతమంది ద్రోహం చేయట్లేరు స్నేహితులు. నమ్మిన భార్య ఏం చేస్తున్నది, నమ్మిన భర్త ఏం చేస్తున్నాడు, అసలు ఎన్ని జరుగుతలేవు కొట్లాటలు, ఎన్ని జరుగుతలేవు ఆస్తుల గురించి. అలా ఎలా మరి వచ్చేస్తారమ్మా? మీరు అన్నట్టుగా పిలువమని చెప్పండి, ప్రభుత్వాలను పిలిస్తే అందరం కలుస్తాం. ఇప్పుడు నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రభుత్వం సహాయం అడిగింది అనుకోండి, ఎందుకు రాలేరు? మీరు ఏం సహాయం చేస్తారు? అసలు మీ వల్ల ఏమవుతుంది? చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా. నేను ఈ ప్రశ్నకు ముందే నీకు ఒక విషయం ఏం చెప్పానంటే, ఒక అఘోరాలు ఏం చేయగలరు అని చెప్పాంగా. అవునండి. భయం పెట్టగలరు. ఆ హాస్పిటల్లో సెక్యూరిటీ లేరంటారా? ఉన్నారు కదా. ఏం చేస్తున్నారు సెక్యూరిటీ ఉంటే ఎందుకు వచ్చారు ఇల్లు లోపలికి? సెక్యూరిటీ ఉన్నాడు, కానీ ఆయన గారు ఏ విషయ వివరణలో నిద్రలో ఉన్నాడు. కన్ను రెప్ప కూడా కొట్టకుండా అలా త్రిశూలం పట్టుకొని నిలబడి బయట ఉంటే మరి లోపలికి రావడానికి భయం అవుతుంది కదా. ఇది చేయగలరు, గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తారు మీరంటే, అవతల వ్యక్తికి భయాన్ని సూచించగలరు. ఆయుధం లేదమ్మా, సెక్యూరిటీ కూటి కోసం చేస్తాడుగా. నలుగురు వచ్చి ఆయన మీద ఎగబడితే చేస్తాడుగా. అఘోరాలు ప్రాణాన్ని అసలు లెక్క చేయరుగా. 3 అఘోరాలు 4 అఘోరాలు గుడి దగ్గర ఉంటారుగా. భయం పెట్టించాలి, మనం పెట్టించలేమా తల్లి? భయం అనేది రావాలంటే అవతల వ్యక్తి కనపడాలి కదా. ఇప్పుడు మన దగ్గర ఏం నడుస్తుంది అంటే, ఎక్కువ శాతంగా బ్యాక్ డోర్ నడుస్తుంది. 100కో 1000కో ఆయన గారు ములుగుతాడిగా. ఇలాంటివి జరగడం వల్లే ఇలాంటివి జరుగుతాయి. హాస్పిటల్లోకి ఎలా చొరబడ్డారు? సీసీ కెమెరా లేదు, అక్కడ ఉన్న వైద్య బృందంలో మిగతా సెక్యూరిటీ ఏది? ఇవన్నిట్లో ఇవన్నీ క్వశ్చన్ చేస్తే డబ్బు ఇచ్చి సైలెంట్ చేసేస్తారు కదా. ఇప్పుడు ఓపెన్గా డిస్కషన్, వై 7 days వి రిక్వైర్డ్ అథెంటికేటెడ్ ప్రూఫ్ అబౌట్ కల్కట్టా ఇన్సిడెంట్స్. ఒక ఓపెన్ మ్యాటర్ తల్లి. చనిపోయిన వ్యక్తి గురించి వదిలేసేసి వాడి రిపోర్ట్లు అడుగుతున్నాం మనం అంటే ఏ స్థితిలో ఉన్నాం ఆలోచించమ్మా. ఆ తల్లి గర్భం ఎంత బాధపడి ఉండొచ్చు, ఆ తల్లి కంటున్నప్పుడు ఎంత ఏడుపు ఏడ్చి ఉండొచ్చు, ఆ తండ్రి ఎన్ని ఆశలు పెట్టుకుండొచ్చు నా బిడ్డ డాక్టర్ అవుతుందని. ఆ తల్లి ఎవరైతే చనిపోయారో ఆమె ఎన్ని కలలుగా నిండొచ్చు నా భవిష్యత్తు ఇదని. ఇన్నిటిని చీల్చి చెండాడి తీసేసిన ఒక మనిషికి ఈరోజు సెక్యూరిటీ ఇస్తున్నామమ్మా. నువ్వు అన్నది వాస్తవమే. మీరేం చేస్తారు? భయం అనేది చూడమ్మా, ఒక అఘోరాన్ని ఇయ్యలేడు, నీవైనా ఇవ్వగలవు, నీ పక్కనున్న వేరే వాళ్ళైనా ఇవ్వగలుగుతారు. నలుగురు యూనిటీ కనబడితే అవతల వ్యక్తి భయపడతాడు. అఘోరాలు ఏంటంటే అమ్మ, వాళ్ళ ప్రాణం మీద భయం లేకనో లేకపోతే అది కాదు, యూనిటీ ఉంటుంది అఘోరాలలో. యూనిటీతోనే అవతల వ్యక్తిని ఏమైనా చేయవచ్చు. మన దగ్గర యూనిటీ మిస్ కాకూడదు తల్లి. ఇప్పుడు సమాజానికి ఏం తెలియజేయాలనుకుంటున్నారు అసలు? ధర్మరక్షణ ప్రతి ఆడపిల్ల, ప్రతి పురుషుడు అవతల వ్యక్తి ఏ విధంగా గమనిస్తున్నాడు మనల్ని, అవతల వ్యక్తి యొక్క అరాచకాలు ఎక్కడ దాకా పోతున్నాయి, అవతల వ్యక్తి మనల్ని ఒక మైక్రో లెవెల్ అబ్జర్వేషన్ చేస్తున్న విషయం కనిపెట్టి దుష్టుడిని దూరంగా పెట్టడం తెలుసుకోవాలి. చూడమ్మా, చాలా క్లాసెస్ తీసుకుంటాం ఒక ఆడపిల్లని ఎలా మనం కాపాడుకోవాలి. ఆడపిల్లని కాపాడుకునే క్లాసెస్ చెప్పకూడదు. ఆడపిల్ల కరాటే చేయాలి అని క్లాసెస్ ఇస్తారు, ఇవి క్లాసెస్ చేయకూడదమ్మా. మగ పిల్లగాడికి ఏం చెప్పాలి అని అంటే, అవతల వ్యక్తి కూడా నాలాంటి ఒక స్త్రీ ఏరా మూర్ఖుడా అని చెప్పాలి. ఈరోజు తల్లిదండ్రులు స్త్రీని స్త్రీలాగా చూస్తున్నారు ఇక్కడ, అంతేకాని నీ తల్లిని స్త్రీలాగా చూడు, నీ చెల్లెని స్త్రీలాగా చూడు, నీ అక్కని స్త్రీలాగా చూడు. అలా చూడకుండా ఒక స్త్రీ గుణగణాలని ఒక తల్లి ఒక కొడుకుకు, ఒక తండ్రి ఒక కొడుకుకు ఎందుకు నేర్పుతలేడు? నేనున్నాను రా చూసుకో అని అంటున్నారు ఇక్కడ. ఏంది నువ్వు చూసుకునేది? వాడి పతనమా, వాడి మరణమా? ఇప్పుడు ఒక అమ్మాయిని అలా చేసిన వాడితే ఎప్పటికైతే చావక తప్పడు కదా. అలా చేయకుంటుంటే భవిష్యత్తు బాగుంటుంది కదా, పిల్లలు పుడతారు, మంచిగా ఉంటారు, ఒక కుటుంబం ఏర్పడుతుంది కదా. ఇక్కడ తల్లిదండ్రులు తర్వాత వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరూ మేము చూసుకుంటాం అనేస్తున్నారమ్మా. అలా నేను చెప్పే సందేశం ఏంటంటే, మేము చూసుకుంటాం వాళ్ళందరినీ పరమాత్ముడు చూసుకుంటాడు.
అది ఎప్పటికైనా ఇవ్వాల్సిందే. అవును. ఎన్ని వీధి కుక్కలు తిరుగుతలేవు ఈ రోజుల్లో, ఏం పాపాలు చేసి ఎక్కడికి ఏం పోతున్నాయి, ఎన్ని వింత పశువులు ఎంతమంది ఇట్లా చేతులు పట్టుకోలేక అడగలేక తినగలేక తిరుగుతున్నారు భిక్షాటన చూసారా? అవును. ఇవన్నీ ఒకప్పుడు చేసిన మహత్తరమైన పనుల బహుమానాలే కనబడుతున్నాయి. శిక్ష ఖచ్చితంగా అనుభవించింది 84 జన్మలు పూర్తి కావు కలియుగంలో. ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉంటే ఏదైనా మంచి జరగకపోయినా హోమాలు, యాగాలు ఇలా చేస్తూ ఉంటాం. మరి దేశానికే మంచి జరగకపోతే ఏం యోగాలు చేయాలంటారు? ఏం మంత్రాలు, తంత్రాలు ఏం చేస్తే మంచి జరుగుతుందంటారు? బలమైన ప్రశ్న మీరు అడిగారు. దేశానికి బాగా జరగకపోతే ఏం చేయాలి? ప్రళయం వచ్చింది అనుకుందాం, బాగా వర్షం వచ్చింది అనుకుందాం, భూకంపం వచ్చింది, లేకపోతే ఇంకేదో జరిగింది, దాన్ని ఆపగలుగుతాం. ప్రళయకాల రుద్రుడు పరమాత్ముడు, సృష్టికర్త శివుడు. అన్ని శివుడే కదా. ఆయనని మనం హోమాలు యాగాలు అన్నీ చేసి ఆపవచ్చు. గూడుపుట అన్నని ఏ యొక్క మంత్ర ఉచ్చారణతో ఆపలేము. నీ బుద్ధి దొంగ బుద్ధి, నీ మనసు వచ్చేసేసి దొంగ మనసు అయ్యి అవతల వ్యక్తిని వెన్నుపోటు పొడిచేది ఉంటుంది కదమ్మా, అలాంటి వ్యక్తికి ఏ హోమం పనిచేయదు. ఇక్కడ ప్రకృతిని మాత్రమే హోమాలతో ఆపగలము, మారణాలని ఆపగలుగుతాము, పెద్ద పెద్ద విపత్తులని రోగాలను ఆపగలుగుతాము. కానీ తెలివితో ఉండి తెలివిగా మోసం చేస్తూ ఉంటాడు కదమ్మా, వాడిని ఏ హోమం మార్చదు. అబద్ధం అది. కొంతమంది అంటారు తాగుతున్నాడు బాగా మార్చేస్తామంటారమ్మా, మనసుతో మార్చిన వాడే మారతాడు. నువ్వు మందు పెట్టేస్తే మారడు. అలా మందు వేసిన చూడండి, మళ్ళీ స్టార్ట్ యూజింగ్ ఫెయిర్ అండ్ లవ్లీ సిన్స్ సో మెనీ ఇయర్స్. జస్ట్ కెన్ వి షో వన్ ఫెయిర్ పర్సన్ ఆఫ్టర్ యూజింగ్ ఫెయిర్ అండ్ లవ్లీ? ఉన్నారా? లేరుగా. అదొక ఫ్యాక్ట్ కాదు, ఇన్ఫ్యాక్ట్ అది. కాకపోతే ఏంటంటే అలా అనుకొని అందరం ఫెయిర్గా ఉంటున్నాం, చేస్తున్నాం. ఇది కూడా అలాగే మనసుతో వచ్చిన వాడిని మాత్రమే మార్చగలము. కానీ హోమాలు యాగాలు చేసినంత మాత్రాన ఒక మనిషి మహనీయుడు కాడు. మహనీయుడు కావాలంటే తల్లిదండ్రులు మొదట పర్యవేక్షణ బాగుండాలి, తల్లిదండ్రుల నుంచి గురువులు బాగుండాలి, గురువుల నుంచి వచ్చిన వాళ్ళు స్నేహితులు బాగుండాలి, ఆ తర్వాత ఇల్లు సంసారం బాగుంటుందమ్మా. సడన్గా కుదరదు ఇవన్నీ. ఏ హోమం చేయకూడదు భారతదేశానికి. చేయాల్సిందని ఏం తెలుసా అమ్మ, భారతదేశాన్ని ఇకపై నుంచి దుష్టుడు కనబడుతుందంటే ఇంకా శిక్షలు మొదలు పెట్టాలి. అదే మనం చేసే మహాహోమం. అంతేగా అమ్మ. చూసారు కదా, అంటే సమాజంలో జరిగే వాటి గురించి, జరగబోయే వాటి గురించి, జరుగుతున్న వాటి గురించి స్వామి గారు చాలా చక్కగా చెప్పారు. మీకేమైనా ఇలాంటి ప్రశ్నలు కనుక ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలియజేయడానికి మేము ముందుంటాము. అంతవరకు చూస్తూనే ఉండండి ఈహా టీవీ.